మరి మనము ఫ్రీగా ఉన్నప్పుడు దేవుని పాటలు పాడుకుంటూ ఉంటాము. మరి మనలో ఎక్కువ సంతోషం వచ్చినప్పుడు దేవుని పాటలు పాడుకుంటూ ఉంటాము. బాధ వచ్చినప్పుడు దేవుని పాటలు పాడుకుంటూ ఉంటాము. మనలో ఉజ్జీవం ఉన్నప్పుడు దేవుని పాటలు పాడుకుంటూ ఉంటాం. మరి దేవుని పాటలు ఎందుకు పాడుకోవాలి? అర్థమవుతుందని నేను అడిగేది. మరి దేవుని పాటలు ఎందుకు పాడుకోవాలి? సినిమా పాటలు పాడుకోవచ్చు కదా అని మీలో ఒకవేళ డౌట్ వచ్చినట్లయితే దానికి నా దగ్గర సమాధానం ఉంది. మరి వాక్యం ఏం చెప్తుంది? రెండు పాడుకోవచ్చు అని చెప్తుందా? మరి సినిమా పాటలు మాత్రమే పాడుకోవచ్చు అని చెప్తుందా? మరి దేవుని పాటలు మాత్రమే పాడుకోవచ్చు అని చెప్తుందా? మీలో ఒకవేళ సందేహం వచ్చినట్లయితే నా దగ్గర సమాధానం ఉంది. మరి ఎఫెసీయులకు 5వ అధ్యాయము 19వ వచనం. ఎఫెసీయులకు 5వ అధ్యాయము 19వ వచనం. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించును. చెప్తాం, స్పష్టంగా రాయబడి ఉంది ఇక్కడ. ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో మీ మనసులలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించును. ప్రభువును గూర్చి మాత్రమే పాడాలి అని వాక్యం సెలవిస్తుంది. ఇందును బట్టి నీవు ఏం చేయాలంటే క్రైస్తవ సంబంధించిన పాటలు మాత్రమే పాడాలి. దేవునిని స్తుతించే వ్యక్తిగా మాత్రమే ఉండాలి. సినిమా పాటలకు ప్రేరేప వచ్చినప్పుడు పాడుకోకూడదు. సినిమా పాటలు నీ మనసులో వచ్చినప్పుడు నీవు పాడుకోకుండా ఉండగలగాలి అని వాక్యం సెలవిస్తుంది. మరి నీలో ఒకానొక దినమున మరి ఎవరో స్నేహితుడు వచ్చి నువ్వు ఎందుకు దేవుని పాటలు మాత్రమే పాడుకుంటున్నావు, సినిమా పాటలు ఎందుకు నీ నోటిన రావట్లేదని ఎవరన్నా నిన్ను వచ్చి అడిగినప్పుడు నీవు జవాబిచ్చే వ్యక్తిగా ఉండాలి. ప్రియ సహోదరి సహోదరుడు, ఏమనంటే మరి బైబిల్లో ఎఫెసీయులకు 5వ అధ్యాయము 19వ వచనంలో ఈ విధంగా సెలవిస్తుంది. ఆత్మ సంబంధమైన పాటలు అనగా ప్రభు గూర్చి పాడుచు కీర్తించును అని వాక్యంలో చెప్పబడి ఉంది. ఇందును బట్టి నేను సినిమా పాటలు పాడక దేవునికి సంబంధించిన మాత్రమే, ప్రభువుకి సంబంధించిన పాటలతోనూ నేను పాడుతాను. సినిమా పాటలు నేను పాడను. అందును బట్టి నేను ప్రభువు గురించి పాడుతున్నాను కానీ సినిమా పాటలు పాడడం లేదు అని జవాబిచ్చే వ్యక్తిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మరి ఎవరైనా నిన్ను వచ్చి అడిగినప్పుడు ఈ విధంగా జవాబిచ్చే వ్యక్తిగా ఉండాలని ఆశపడతా ఉన్నాను.